చాలామంది వస్తుంటారు, గ్యాస్ ప్రాబ్లము, అసిడిటీ, ఇది అది ఇది అంటారు. చూస్తే చాలామందికి ఐబిఎస్ ఉంటుంది. బయట పానీపూరి తిన్నాము, ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్లు కూడా మనం ఐబిఎస్ సిమ్టమ్స్ వెళ్తే ఏముందిలే, పెద్దగా ప్రాణాపాయం లేనంత వరకు అది పెద్ద డిసీజ్ కాదు, అది పెద్ద సీరియస్ తీసుకోని అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ ఐబిఎస్ వల్ల వాళ్ళకి ఎవ్రీడే లైఫే అఫెక్ట్ అవుతుంది. ఏ తిన్నా ప్రాబ్లమే, ఈవెన్ వాటర్ తాగిన ప్రాబ్లమే. ఐబిఎస్ గురించి మాట్లాడుకుందాం సార్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే పేరులోనే ఉంది. ఇరిటబుల్ అంటే మన బౌల్స్ తొందరగా ఇరిటేట్ అవుతాయి అన్నమాట. అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఏ కొంచెము తేడా వచ్చినా, స్ట్రెస్ లెవెల్ తేడా వచ్చినా, ఫుడ్ తేడా వచ్చినా. బౌల్ అంటే మన కడుపు అని అనుకోవాలా? బౌల్ అంటే పేగులు, పేగులు, కడుపు, పేగులు అంతా. బౌల్ అంటే కరెక్ట్ మీనింగ్ అంటే పేగులు. సో దాంతో ఇప్పుడు ఇరిటబుల్ బౌల్ ఉండేవాళ్ళు, అది ఎంత కామన్ అంటే, నేను బుక్ రాసింది కూడా అందుకే. అది చాలా కామన్. మనకు చాలామందికి తెలియదు మనకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉందని. చాలామంది వస్తుంటారు, గ్యాస్ ప్రాబ్లము, అసిడిటీ, ఇది అది ఇది అంటారు. చూస్తే చాలామందికి ఐబిఎస్ ఉంటుంది. మనం వరల్డ్ పాపులేషన్ చూసుకుంటే, ఇండియా వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు కానీ, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము నలుగురిలో ఒక్కరినన్నా అఫెక్ట్ చేస్తుంది. 25 to 30% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అంటే ఏమేమి ఉంటాయి సార్ ఐబిఎస్లో? ఐబిఎస్లో ఒకటి కడుపు నొప్పి ఉంటుంది, రెండోది డయేరియా ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది, మూడోది కాన్స్టిపేషన్, తర్వాత బ్లోటింగ్. ఈ 4 సింప్టమ్స్. అంటే కడుపు ఉబ్బటమా? ఉబ్బడం, అవును. గ్యాస్ ఎక్కువ ఫామ్ అవ్వడము, గ్యాస్ ఎక్కువ పాస్ చేయడము, ఇదంతా. ఈ 4 ఉంటాయి. 4 ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి కడుపు నొప్పి, మలబద్ధకము, బ్లోటింగ్ ఉండొచ్చు, కొంతమంది కడుపు నొప్పి, డయేరియా ఉండొచ్చు, ఇవన్నీ. దాన్ని సిండ్రోమ్ అని ఎందుకు అంటామంటే, ఇప్పుడు డయాబెటీసే తీసుకున్నాం అనుకోండి, అది డిసీజ్ అంటాము, దీన్ని సిండ్రోమ్ అంటాం. అంటే డిఫిషియన్సీ అంటారు ఇది? ఎయిడ్స్ అనగానే ఎక్వైర్డ్ ఇమ్యూన్ డిఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. కాదు. అది ఒకప్పుడు అనేవాళ్ళు, ఎయిడ్స్ అని ఎందుకు అనేవాళ్ళు అంటే అది అట్లే ఉండిపోయింది. సిండ్రోమ్కు డిసీజ్కు తేడా ఏమంటే, డిసీజ్ అంటే ఒక్క డిసీజ్ విత్ డెఫినెట్ కాజ్ అనమాట. ఇప్పుడు డయాబెటీస్ తీసుకుంటే ఇంతమంది అన్నట్టు ఇన్సులిన్ తగ్గితే డయాబెటీస్ వస్తుంది, అది మనకు క్లియర్గా తెలుసు, అందుకు దాన్ని డిసీజ్ అంటాం. సిండ్రోమ్ ఏమంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన 4 సిమ్టమ్స్ ఉంటాయి. ఇట్లా సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి, కానీ మనకు వీటి వల్ల దేనివల్ల వస్తుందనే కాజ్ తెలియదు అనమాట. కారణం తెలియదు కాబట్టి సిండ్రోమ్ అంటాం. ఒకసారి తెలియకపోతే సిండ్రోమ్. అవును, ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండి దానికి కారణం తెలియకపోతే సిండ్రోమ్ అంటాం. ఎయిడ్స్ మొదట్లో వచ్చినప్పుడు, ఇంకా వైరస్ కనిపెట్టినప్పుడు ఎయిడ్స్ సిండ్రోమ్ అని అప్పటికి వచ్చేసింది. ఇప్పుడు ఎయిడ్స్ అనేది వాడే తక్కువ అయిపోయింది, ఎందుకంటే మనకు దాని గురించి చాలా బాగా తెలుసు కాబట్టి. ఇప్పుడు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటాం, అంతే. డిసీజ్లోకి వచ్చింది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోము అదే చెప్పాను కదా, ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఇది ఇంత కామన్ కాబట్టే బుక్ రాసింది, ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ ఉండదు అనమాట. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఎందుకు వస్తుందంటే, కరెక్ట్గా రీజన్ అయితే తెలియదు, అందుకే సిండ్రోమ్ అంటున్నాము. కానీ చాలా ట్రిగ్గర్స్ ఉంటాయన్నమాట. ట్రిగ్గర్ అంటే దానివల్ల స్టార్ట్ కావచ్చు. ఒకటి, మనకి ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఏదో బయట పానీపూరి తిన్నాము, ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, దాంతో మనకు ఒక డయేరియా, అబ్డామినల్ పెయిన్ ఒక 2-3 రోజులు ఉండి తగ్గిపోతుంది. అది తగ్గిపోయిన తర్వాత కూడా ఈ బౌల్ అనేది, ఈ వామిటింగ్స్ కూడా వస్తుంటాయి కదా. వామిటింగ్స్ కూడా అంటే ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో జనరల్గా వామిటింగ్ ఉండదు, కడుపు నొప్పి ఉంటుంది, డయేరియా ఇవన్నీ ఉంటాయి. కానీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దాన్ని పోస్ట్ ఇన్ఫెక్షస్ ఐబిఎస్ అంటాం. అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత, ఇన్ఫెక్షన్ ఏమో వెళ్ళిపోయి ఉంటుంది, కానీ ఆ బౌల్స్ ఆ కొట్టిన దెబ్బకు ఇంకా రికవర్ కాకుండా ఐబిఎస్గా మారుతుంది అనమాట. అది పోస్ట్ ఇన్ఫెక్షస్ ఐబిఎస్ అంటాం. అది ఒక రీజన్ అనమాట. తర్వాత ఇంకోటి, మనకు చైల్డ్హుడ్లో ఏదన్నా ట్రామా, ఏదన్నా అబ్యూస్ కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, చాలా కష్టమైన చైల్డ్హుడ్ ఉందంటే దాంతో కూడా మనకు లేటర్ ఆన్ లైఫ్లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావచ్చు. తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ చాలా బ్యాడ్గా తిన్నామనుకోండి, దానివల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావచ్చు. ఇవన్నీ మైక్రోబయోమ్ చాలా ఇంపార్టెంట్. ఆ తేడా వచ్చిందనుకోండి, బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగే కొద్దీ ఐబిఎస్ వచ్చే ఛాన్స్. మైక్రోబయోమ్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియానే. మైక్రోబయోమ్ అంటే బ్యాక్టీరియా, వైరస్, మన ఉన్న జీర్ణ వ్యవస్థలో ఉండే ప్రాణులందరినీ కలిపి మైక్రోబయోమ్ అంటాం. ఎందుకంటే అన్ని బయోమ్ అంటే జీవము, మైక్రో అంటే మైక్రోస్కాపిక్ అంటే మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మజీవులను మైక్రోబయోమ్ అంటాం. అది తేడా వస్తుంది. మెయిన్గా బ్యాక్టీరియా ఉంటుంది, కొన్ని వైరసెస్, ఫంగస్ అవన్నీ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా కూడా
తేడా వస్తే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలామంది అంటారు నేను రాయిని కూడా అరగదీసేవన్నీ అరిగేది ఇప్పుడు ఎందుకు అరగడం లేదు అంటే, ఎందుకంటే ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఇప్పుడు బౌల్ సెన్సిటివ్ అయిందనమాట. దాన్ని విజరల్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. విజరా అంటే మన ఆర్గన్స్, అది హైపర్ సెన్సిటివిటీ. కొంచెం ఏదైనా తేడా వచ్చినా దానివల్ల ఐబిఎస్ వస్తుంది. ఐబిఎస్ అనేది ఇట్ క్యూరబుల్? క్యూర్ లేదు. ఇది ఎనీథింగ్ క్రానిక్ కండిషన్. ఇప్పుడు డయాబెటీస్ ఎట్లా క్యూర్ లేదో, హై బ్లడ్ ప్రెషర్ క్యూర్ లేదో, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా క్యూరబుల్ లేదు, కానీ ఇట్స్ ట్రీటబుల్, ఇట్స్ మేనేజబుల్. అది నేను అందరికి అదే చెప్తా. ఒకటి, ఐబిఎస్ వల్ల ఇది ప్రాణాంతకం కాదు, అది ఒకటి మంచి. అందుకోసమే కొంతమంది జనాలు దాన్ని సీరియస్గా తీసుకోరు. డాక్టర్లు కూడా మనం ఐబిఎస్ సిమ్టమ్స్ వెళ్తే ఏముందిలే పెద్దగా అంటే, అది ప్రాణాపాయం లేనంత వరకు అది పెద్ద డిసీజ్ కాదు, అది పెద్ద సీరియస్ తీసుకోని అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ ఐబిఎస్ వల్ల వాళ్ళకి ఎవ్రీడే లైఫే అఫెక్ట్ అవుతుంది. ఏ తిన్నా ప్రాబ్లమే, ప్రతి ఒక్కటి తాగినా ప్రాబ్లమే, ఈవెన్ వాటర్ తాగినా ప్రాబ్లమే. ఇట్లా చాలా ఇది డిజార్డర్ అలా దాన్ని. డిజార్డర్, డిజార్డరు, డిసీజు, సిండ్రోమ్, అవునవును, 3 భాగాలు చేయాలి ఇప్పుడు. అవును. ఇది డిసీజ్ అయినా సిండ్రోమ్ అయినా ఒక డిజార్డరే, ఎందుకంటే అది నార్మల్ కాదు. ఇట్స్ నాట్ ఇన్ ఆర్డర్, ఇట్స్ డిజార్డర్. కానీ దానివల్ల లైఫే చాలా మారిపోతుంది. ఎట్లా ఏం తినాలన్న టెన్షన్ ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని మేనేజ్ చేయగలిగితే చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. 24 hours స్టమక్ ఏక్ అనేది అది బాగా వినపడేది ఆ మధ్యకాలంలో. ఈ మధ్య కొంచెం తగ్గింది, ఇప్పుడు కూడా వస్తుంది. అది ఎందులోకి వస్తుంది? ఐబిఎస్లోకి వస్తుంది. అది రాదు, అది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. 24 hour బగ్ అంటాము అమెరికాలో, అది వైరస్ వల్ల వస్తుంది అనమాట. ఆర్ బ్యాక్టీరియా, ఫుడ్ పాయిజనింగ్ వల్ల వస్తుంది. ఈ 2 రీజన్ల వల్ల వస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఇప్పుడు అదే అన్నా కదా, ఎక్కడన్నా బయట తిన్నాము, క్లీన్గా లేదు, వాటర్ క్లీన్గా లేదు, ఆర్ ఫుడ్ క్లీన్గా చేయకపోతే దానివల్ల వస్తుంది. అది ఫుడ్ పాయిజనింగ్. బ్యాక్టీరియాయిడిస్ అనే బ్యాక్టీరియాతో వస్తుంది. యూజువల్గా 24 hours 48 hours ఉండి వెళ్ళిపోతుంది. మనం ఏం చేయకపోయినా కానీ ఏం కాదు. దానికి బాగా కొంచెం రెస్ట్ తీసుకొని, వాటర్ బాగా తాగి, కొంచెం తక్కువ తిని, అట్లా లిక్విడ్ డయట్ మీద అట్లా ఉంటే అదే తగ్గిపోతుంది. అంటే ఈ కడుపు నొప్పి కొంతమందికి ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోయే అది ఉంది కదా, అది వేరు. అది దానివల్ల అంటే అది మనము 24 hour ఇన్ఫెక్షనా లేకపోతే ఇంకా ఏదైనా సీరియసా అనేది మనము చూసుకోవాలి. ఇప్పుడు సడన్గా ఫీవర్ వచ్చింది, కడుపు నొప్పి చాలా ఉంది, డాక్టర్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అది 24 hour ఇన్ఫెక్షను, అపెండిసైటిస్ కూడా ఉండొచ్చు కదా, గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఆపరేషన్ అవసరం రావచ్చు. అందుకు డాక్టర్ని చూడాలి. యూజువల్గా ఎట్లుంటుందంటే ఫీవరు, చిల్స్ అంటే బాగా చలి, వణుకుడు జ్వరం వచ్చిందనుకోండి, డెఫినెట్ చూపించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ మనము ఎగ్జామిన్ చేసుకుని బ్లడ్ టెస్ట్లు ఏదన్నా ఒకసారి అల్ట్రాసౌండో సిటీ స్కానో ఏదో తీయాల్సి వస్తుంది. అపెండిసైటిస్ ఎందులోకి వస్తుంది సార్? అపెండిసైటిస్ టోటల్గా డిఫరెంట్ ప్రాబ్లమ్. నా సబ్జెక్టే, కానీ అది టోటలీ డిఫరెంట్ డిజార్డర్. అది కూడా డిజార్డరే. దాంతో అపెండిక్స్ అనేది మనకు అందరికీ ఉంటుంది. అది వెస్టిజియల్ ఆర్గన్ అంటాం, అంటే దాంతో ఉపయోగం లేదు. అది మనకు మన హ్యూమన్ ఎవల్యూషన్లో వచ్చింది. అది వచ్చే కొద్దీ అది సైజ్ తగ్గుతూ ఉంది. దాంట్లో ఇన్ఫెక్షన్ వస్తే ఆర్ ఇన్ఫ్లమేషన్ వస్తే అపెండిసైటిస్ అని వస్తుంది. అది బర్స్ట్ అయిందంటే చాలా సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణానికే హాని కావచ్చు. అది వచ్చిందంటే మాత్రం ఇమీడియట్గా ఆపరేషన్ చేసుకోవాలి, దానికి మందులు ఏం లేవు.